ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో మా నోయల్ అన్నకి, రోల్ రెడ్ అన్నకి ఒకటి చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్లీ పుత్రోత్సాహం అంటారు కదా, నాకు అది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ మహబూబ్, థ్యాంక్ యూ. ఉదయ్ మాస్టర్, నోయల్ అన్న, రోల్ రెడ్ అన్న, ప్రత్యూష గారు అండ్ శోభ. సో కంగ్రాట్స్. టాప్ 7 కదా, టాప్ 7లో రావడం అనేది చిన్న విషయం కాదు. ఎంత ఫైట్ చేస్తే లోపల అది అంటే మనం అనుకుంటాం బయట బిగ్ బాస్ షో చూసినప్పుడు లోపల లొల్లి పంచాయతీలు అవి ఇవి అవుతూ ఉంటాయి. చిన్న లాజిక్, మనం బ్యాచిలర్గా ఉన్నప్పుడు, ఇక్కడ బ్యాచిలర్గా ఎంతమంది లైఫ్ లీడ్ చేసారు? బ్యాచిలర్గా ఇంతకుముందు ఒక రూమ్లో ఉండి ఫ్రెండ్స్ అది ఒక గిన్నె దోమకపోతేనే అరే ఆడు చూసినా, అరే గిన్నె దోమలేడు ఈరోజు ఆడు దోమాలరా అని చెప్పేసి ప్లేట్లు పట్టుకొని కొట్లాడుకుంటారు ఫ్రెండ్సే ఒక 1 month నందుకు. అలాంటిది బిగ్ బాస్ హౌస్లో 105 days ఉండి డెఫినెట్లీ ఒకరి మీద ఒకరు ఖచ్చితంగా ఇలాంటివి అవుతుండే. బట్ బయటికి వచ్చిన తర్వాత అందరం కలిసే ఉంటాం. ఇందాక చెప్పినట్టు బయటికి రాగానే అందరూ లైక్ పోరాళ్ళందరూ కార్లు వల్ల కొట్టడాలు అవన్నీ చేసిర్రు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు వాళ్ళందరూ కలిసి మంచిగానే ఉంటారు. మళ్ళా మేమందరం లోపల ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా మళ్ళీ బయట అందరం ఫ్రెండ్స్ అయినాం. సో అలాంటి షోనే బిగ్ బాస్ షో. మీరు బయట బాగా లైక్ మనసుకు తీసుకుంటారు, బట్ బయటికి వచ్చిన తర్వాత మేము మనసులో ఏం పెట్టుకోం. సో లాస్ట్కి ఎవరైతే అంత పర్సనల్గా తీసుకొని పలగొట్టిర్రో మీరే ఫూల్స్ అవుతారు, చూడుర్రి ముందు. సో నేనైతే అట్లా పలగొడితే, నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి పలగొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించి పోయేటోడిని. సో వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, నేను మంచోడిని కాదు. సో అలాంటివి చేయకండి, ఎందుకంటే మీకు పేరెంట్స్ ఉన్నారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. సో నెక్స్ట్ టైం అలాంటివి చేయకండి దయచేసి. అండ్ ఇంకో సరే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక సాంగ్ గురించి చెప్తున్నా. సో ఈ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్. ఇది ఎప్పుడో 6 months బ్యాక్ నేను విన్న తర్వాత మళ్ళీ ఎందుకో ఒక చిన్నగా నాకు ఎందుకో ఈ గ్యాప్లో ఒకటి సాంగ్ చేయాలి, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది ఫేమస్ అవుతున్నారు. సో మళ్ళీ నేను కూడా ఎంత సినిమాలు చేసినా కూడా నాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే నాకు ఇష్టం. సో అందరికీ అవైలబిలిటీ అనమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇందాక చెప్పినట్టు ఫ్రీగా పోస్ట్ పెట్టచ్చు, ఫ్రీగా చూడొచ్చు. సో అట్లా నాకు ప్రతి ఒక్కరూ నేను ఉండాలి, ప్రతి ఒక్కరూ మా మొబైల్లో లైక్ సోయల్ గారు కనబడ్డారు రాబాయ్ అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి సాంగ్ అని చెప్పేసి చేసిన ఈ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అఫ్రోజ్ అండ్ సీను, మంచి సాంగ్ ఇచ్చినందుకు. అండ్ రమేష్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కేరళలో అంతమందిని తీసుకుపోయి ఫ్లైట్లు వేసి అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద సినిమా కెమెరా పెట్టి సో అంత అవుట్పుట్ ఇచ్చిండు రమేష్. సో అంత కష్టపడినందుకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలంటే నివృత్తి